ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఇవన్నీ బోర్డులు ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు. మార్పు మొదలైంది అన్నారు. ఏం మార్పు మొదలైందని అడుగుతా ఉన్నాను. తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది? కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది. రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డిస్తున్నాడు ప్రజలకు. 28,942 ఉద్యోగాల భర్తీ అన్నాడు. గత ప్రభుత్వం చేసి పెండింగ్ లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఇంకా 1వ తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నారట. ఎక్కడ ఇస్తున్నారో నాకు అర్థం కాదు. చాలా మంది ఉద్యోగస్తులు ఈ రోజు ఆందోళన చేస్తా ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్ లో మాత్రము 1వ తారీఖు ఇస్తుందని చెప్పుకుంటున్నాడు. మార్పు మొదలైంది. తెల్ల రేషన్ కార్డుల జారీ. ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను. సింగిల్ కార్డు ఈ 5 నెలల్లో ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. సింగరేణి కార్మికులకు 1 కోటి బీమా. నేను రోజు ఫోన్ చేసి అడిగాను సింగరేణి కార్మికులకు, ఎక్కడుంది సార్ 1 కోటి బీమా? అసలు ఏ బీమా లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఉన్నది పోయింది. ఆర్టీసీ కార్మికులకు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను. ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని. ఎట్లా మీరు ఇంత భయంకరంగా హోర్డింగ్స్ పెట్టుకుంటారు? మహిళలకు 10 లక్షల ప్రమాద బీమా. ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఇచ్చారా? ఇంకొకటి 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు. 5 గ్యారంటీలు అమలు అయిపోయిందట. ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు. కలలు కంటున్నారేమో తెలియదు. లేకపోతే ఈ రోజు గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో. హోంగార్డులకు, జర్నలిస్టులకు మీకు 5 లక్షల బీమా ఇచ్చారండి. అయిపోయిందా? ధర్నా చౌక్ పునరుద్ధరణ. ఇంతకంటే ఇంకెవరుంటా? హైకోర్టే ధర్నా చౌక్ పునరుద్ధరించాలని ఆదేశించింది. ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం. కేసీఆర్ మీద ప్రజలు జయించారు. కేసీఆర్ నియంతృత్వం మీద, కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు. ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏం పునరుద్ధరించండో చెప్పాలి. హైదరాబాద్ అభివృద్ధి రాసిండు 58,000 కోట్లతో మూసి అభివృద్ధి. ఎక్కడ జరిగిందో 58 కోట్లైనా 58 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎలివేటెడ్ కారిడార్లు 2 మేము చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలు వేసుకున్నారు. దావోస్ నుంచి 40,232 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందట. 4 రూపాయలు రాలి ఇంతవరకు. కొత్త పెట్టుబడి సంగతి జరగదు. రీజనల్ రింగ్ రోడ్డు ఇలా ఖాతాలు వేసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కర్తా కర్మక్య తెలంగాణ బీజేపీ. వీళ్ళ రాకముందే మేము ఆర్డర్స్ ఇచ్చేసేసాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది. సబ్ కలెక్టర్స్ ఆఫీసర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి పూర్తిగా సర్వే కూడా చేశాము. రీజనల్ రింగ్ రోడ్ ఇలా ఎట్లా వేసుకుంటారో ఇలా ముఖానికి నాకు అర్థం కాదు. ఆగస్టు 15 రైతు రుణమాఫీ. మీరు చెప్పిందే రోజు డిసెంబర్ 9 మా సోనియమ్మ జన్మదినం రోజు రైతుల 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ఈ రోజు కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. పంటల బీమా పథకం పునరుద్ధరణ. ఇంకొకటి ఎన్టీపీసీ రామగుండం 2వ యూనిట్. ఇందులో వాళ్ళది ఏం లేదు. ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు స్వయంగా 800 మెగావాట్లు 800 మెగావాట్లు ఆయననే వచ్చి ఆయననే దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో రాసుకుంటారు అది పూర్తి చేసినట్టు. మహిళలకు ఏడాది 1 లక్ష సహాయం. అంటే ఎన్ని లక్షల కోట్లు అయితే లెక్కేసుకోండి. దేశంలో తెలంగాణ ప్రజల పరిస్థితి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది. కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు అబద్ధాల పాలన, గాడిద గుడ్డు పాలన ఈరోజు తెలంగాణ ప్రజలకు వచ్చింది.